కలిసి ఆయన సన్నిధిలో చేరి స్తుతించడానికి దేవుడిచ్చినటువంటి కృప. And also I'm really praying and thanking God for King Solomon Garu. May the Lord continue to use him as a great instrument to touch many people's life through his love, his vision. నేను నిజంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. కింగ్ సల్మాన్ గారిని ఇంకా దేవుడు ఆయన ముట్టి ఇంకా బలపరిచి ఆయన ద్వారా అనేక మందిని విధంగా చేర్చి దేవుని స్తుతించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. God has given King Solomon Garu a great vision, great heart, big heart to do all these things. దేవుడు కింగ్ సల్మాన్ గారికి గొప్ప హృదయాన్ని ఇచ్చాడు, గొప్పగా ఈ యొక్క పరిచర్య చేయడానికి శక్తిని ఇచ్చాడు. Let's all pray that God may use him in a mighty way. Days to come, hundreds and thousands and millions of the people hear the good news of Jesus Christ. మనందరం కూడా కలిసి ఆయన కొరకు ప్రార్థన చేద్దాము. ఇక రాబోయేటువంటి దినాల్లో గొప్పగా ఇలాంటి సభలు ఏర్పాటు చేసి ఈ యొక్క సభల ద్వారా అనేక మందిని దేవుని యొక్క మార్గంలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేయలాగున మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. Give us life. కానీ నిజమైనటువంటి బహుమానం ఏదనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నశించినటువంటి వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చి ఒక బహుమానముగా ఆయనే సమర్పించుకున్నట్టుగా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. Just few minutes I am going to share about the greatest gift of in our life. నేను కొన్ని నిమిషాలు మన జీవితంలో గొప్ప బహుమానం ఏమిటో దాని గురించి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. There is a famous and a powerful word in the Bible. John chapter 3 verse 16 says, "For God so loved this world, he gave his only begotten son. Whoever believes in him will not perish but have everlasting life." దేవుని యొక్క వాక్యంలో శక్తికరమైనటువంటిది అందరికీ తెలిసినటువంటి వాక్యం ఏదనగా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. దేవుడి లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడి లోకానికి తండ్రి అయినటువంటి దేవుడి కుమారుని పంపాడు. The greatest gift is the God, the creator, the Father sending his only son to us, to the humanity. గొప్ప బహుమానం ఏమిటంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఒక బహుమానముగా ఇచ్చాడు. This gift is not coming from human hand, but they sin against God, they went astray from God. మొట్టమొదటిగా సృజించబడినటువంటి ఆదాము హవ్వ అనేటువంటి వారు దేవునికి వ్యతిరేకముగా పాపము చేయడం వల్ల పాపము లోకములోనికి ప్రవేశించింది. Sin started entering to this world. పాపం అనేటువంటి ఈ లోకములోనికి ప్రవేశించింది. And sin entered. There is always war, fighting, anger, darkness, and all kind of immoral, evil things start to prevail in the humanity. ఎప్పుడైతే ఈ పాపము సంభవించిందో ఈ లోకంలో